హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు రియాన్వి కలెక్షన్స్ అండ్ బ్లాగ్స్. ఈ బ్లాగ్ అయితే నేను ఎంగిలి పూల బతుకమ్మ ఎలా చేసుకున్నాను ఏంటి అనేది అయితే షేర్ చేసుకుందామని అనుకుంటున్నాను. ఇదైతే నా ఫస్ట్ బతుకమ్మ. అంటే నేను ఒక్కదాన్ని ఉండి చేయడం. ప్రతిసారి ఎవరో ఒకరంటే మా చెల్లి అయినా సరే అమ్మ అయినా సరే ఉంటారు. కానీ ఈసారి చెల్లి వాళ్ళు కూడా రాలేదు, ఇంకా అమ్మ కూడా రాలేదు, ఏదో పని ఉందనేసి. సో ఇద్దరు పిల్లలతో ఫస్ట్ టైం నేను ఈ పండుగ చేసుకోవడం. ఇంకా పూలు వెళ్ళి తెచ్చుకోవడం అది ఇది నాకు తెలీదు. కొన్ని పూలు అయితే మా దగ్గరలో ఉన్నప్పుడు మా హస్బెండే తెచ్చాడు. ఇంకా ముందు రోజు పాపకు స్కూల్లో నేను బతుకమ్మ చేసి ఇచ్చాను కదా, అప్పుడు పూలు తెచ్చాము కొన్ని, అవైతే కొన్ని ఉన్నాయి. సో అవి ఇంక ఇవి అన్నీ కలిపి చేద్దామని అయితే అనుకున్నాను. ఇంకొచ్చేసి నేను పూలు కుచ్చుతున్నాను కదా, అవి వచ్చేసి గులాబీ పువ్వులు తెచ్చాము, అన్నీ పాడైపోయాయి. సో దాని రెక్కలైనా యూజ్ చేద్దామనేసి పెద్ద పెద్దగా ఉండే ఫ్లవర్స్, సో ఆ రెక్కలన్నీ ఒక మాలలాగా అయితే కుచ్చాను. ఇంకా ఫస్ట్ వచ్చేసి ఇవి చిన్న చిన్నగా ఆకులు అయితే పెట్టుకొని, ఇంకా ఎల్లో కలర్ ఏవో ఫ్లవర్స్ ఉంటాయి అవి పెట్టాను. తంగేడు పూలు అయితే అసలు దొరకలేదు. సో తంగేడు పూల ప్లేస్లో అయితే ఎల్లో కలర్ ఫ్లవర్స్ అయితే పెట్టేశాను. ఇవి మా దగ్గరలో చాలా ఉంటాయి. సో దాంతో ఫస్ట్ అయితే ఎల్లో కలర్ ఫ్లవర్స్తో సెట్ చేసేసాను. నా దగ్గర ఉన్న ఫ్లవర్స్ ఎక్కువ అంటే ఈ ఎల్లో కలర్ ఫ్లవర్స్, ఇంకా చామంతులు, బంతిపూలు, ఇంకా కాగితాల పూలు అంటారు కదా అవి, ఇంకొచ్చేసి రోజ్ ఫ్లవర్ రెక్కలు ఉండే. వీటితో అయితే నేను బతుకమ్మ అయితే మొత్తం వీటితోటే చేసేసాను. నేను ఇంకా ఎక్కడికి వెళ్ళైతే తెలియదు. ఇంకా మా చిన్నోడు నేను చేస్తుంటే వాడు ఒకటి డిస్టర్బ్ చేయడం. ఇంకా పిల్లలతో చేయాలంటే ఏదైనా పని చాలా కష్టమే, కానీ తప్పదనేసి అయితే చేశాను. ఇంకా మా పాప వచ్చేసి పడుకుంది కాబట్టి ఏదో వీడిని ఒక్కడినే మేనేజ్ చేసుకుంటూ అయితే చేసేసాను. నాకైతే 4 నుండి 6 అంటే 2 అవర్స్ పట్టింది. నేను ఫస్ట్ టైం చేయడం కదా, నాకు అంత తెలియదు. సో టైం మాత్రం చాలానే పట్టింది. ఫైనల్గా నా బతుకమ్మ ఇలా అయితే వచ్చింది. ఇంకా ఎంగిలి పూల బతుకమ్మకు ఒక్కొక్కరు ఒక విధంగా చేస్తారని నాకైతే తెలుసు. సో మా దగ్గర అయితే 2 బతుకమ్మలు చేస్తారు, ఒక్కొక్క దగ్గర ఒక బతుకమ్మ చేస్తారు. దీని తర్వాత మా పాపనైతే రెడీ చేసి కొన్ని ఫొటోస్ అయితే దింపాను. తనకి ఏదైనా ఫెస్టివల్ వస్తుందంటే నాకంటే తనే ఎక్కువ హ్యాపీ అవుతుంది, ఎందుకంటే కొత్త డ్రెస్సెస్ వేసుకోవాలనేసి. ఇదంతా నేను ఒక వ్లాగ్గా తీద్దాం అనుకుంటే నాకు వీలు కాదు పిల్లలతో. సో నేను ఏదో ఒక వీడియోస్ తీసి ఇలా ఎడిట్ చేసుకోవడం తప్ప ఓన్గా అయితే తీయడం రాదు. ఓన్గా అంటే నేను వీడియో తీయాలంటే అందులో నేను కనిపించను. ఇలా నేను మా పాపను ఇంకేదన్నా ట్రైప్యాడ్ పెట్టి కొన్ని క్లిప్స్ తీసుకొని ఇలా వీడియో చేసుకోవాలి అంతే. ఇంకొచ్చేసి ఇది మా ఇంటి ముందు పెట్టేసి కొద్దిసేపు అయితే పాప ఒక్కతే ఆడుకుంది. దీని తర్వాత ఇంకా అందరు ఒక దగ్గర పెడతారు కదా ఊరి వాళ్ళు, అక్కడైతే వెళ్ళి పెట్టేశాము. ఇంకొచ్చేసి మా హస్బెండ్ నైట్ డ్యూటీకి వెళ్ళాడు. సో నేను ఇద్దరు పిల్లలతో అక్కడికైతే వెళ్ళలేదు, కొద్దిసేపు ఉండేసి అయితే వచ్చేసాను. మా పాపకు మాత్రం ఇలాంటి ఫెస్టివల్స్ అంటే చాలా ఇష్టం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మీరు కూడా మీ బతుకమ్మ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు అనేది నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.